ఈరోజు ఈ వీడియోలో డోండి గణేష్ సేవా సమితి వారు ఏర్పాటు చేసిన 72 అడుగుల విజయ మహాగణపతి దగ్గరికి వెళ్తున్నాం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను లక్ష్మణ్ రామ్శెట్టి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దర్శనం అయిపోయిన వారు మళ్ళీ వేరే ఇంకో దర్శనానికి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం మహా మట్టి గణపతి ఉన్న ప్రదేశానికి అయితే వచ్చేసాం. ఇది విజయవాడ 1 టౌన్ సితారా సెంటర్కి దగ్గరలో విద్యాధరపురం ఆర్టీసీ వర్క్షాప్ వెనుక భాగం ఖాళీ స్థలంలో డోండి గణేష్ సేవా సమితి వారు 72 అడుగుల విజయ మహాగణపతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాగణపతిని పూర్తిగా మట్టితో తయారు చేశారు. కేవలం 50 రోజుల్లో ఈ విగ్రహాన్ని అయితే తయారు చేయడం జరిగింది. మనం ఇప్పుడు స్వాగత ద్వారం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ స్వాగత ద్వారం రకరకాలైన విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించడం జరిగింది. వర్షం కారణంగా కొంచెం జనం అయితే తక్కువగానే ఉన్నారు. ఇక మనం లోపలికైతే వెళ్దాము. విజయవాడలో గత వారం కురిసిన భారీ వర్షాలకు మరియు వరదలకు ఈ ఏరియాలో కూడా భారీగా వరద నీరు చేరింది. ఇక్కడ వినాయకుడిని పెట్టిన చోట కూడా చుట్టూ నడుములోతో నీటితో నిండిపోయింది. భక్తులు దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి వీలు లేకుండా పరిస్థితి తయారైంది. కానీ డోండి గణేష్ సేవా సమితి నిర్వాహకులు ఎలాగైనా భక్తులకి మహాగణపతి దర్శనం కల్పించాలన్న దృఢ సంకల్పంతో భక్తులు ఆ మహాగణపతి దర్శనం చేసుకునేందుకు వీలుగా ఆ వరద నీటిలో బ్రిడ్జ్ నిర్మాణం చేశారు. ఆ బ్రిడ్జ్ మీదుగా వెళ్ళి ఆ మహాగణపతి దర్శనం చేసుకున్నాం. ఇదిగోండి, ఈ వరద నీటిలో నిర్మించిన వంతెన దగ్గరకు అయితే మనం వచ్చేసాం. ఇప్పుడు ఈ వంతెన మీద నుంచి మనం మహాగణపతి దగ్గరికి చేరుకొని దర్శనం చేసుకున్నాం. చూశారు కదా, ఈ ప్రదేశం అంతా వరద నీటితో ఒక చెరువులాగా తయారైపోయింది. నిజంగా ఇక్కడ నిర్వాహకులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇంత వరద నీటిలో కూడా ఈ వంతెన నిర్మాణం చాలా పటిష్టంగా చేశారు. అలానే రేపు సాయంత్రం నుంచి పని విని ఎరగని రీతిలో ఇదే ప్రాంగణంలో బాలరాముడు గారు అలాగే వాద ఈ వాద ఇద్దరు బొమ్మల కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అమ్మవారి విగ్రహం, రామవారి విగ్రహం వైద్య సందర్భంలో సాయంత్రం నుంచి ఆదర్శంగా చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేస్తాం. చేసుకొని జనం మళ్ళీ
దయచేసి భక్తులందరూ సౌండ్ పెంచమ్మా. దయచేసి భక్తులందరూ కూడా సహకరించాలి. శివుడైన జనం పిచ్చి మీద ఉన్నవారు దర్శించుకున్న వారు దయచేసి వెనక్కి జరగాలి. దయచేసి జరగాలి ప్లీజ్. అందరూ కూడా సహకరించాలి. సేవా సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 70 అడుగుల విజయ మహాగణపతి ఉత్సవానికి విచ్చేసిన భక్త మహాశయులందరికీ కూడా మంచి జరగాలని, ఈ రోజు ఆ దేవుడు దర్శనం మీ అందరికీ కలగాలని, ఎంతటి ఇబ్బందుల్లో నీళ్లు వచ్చినా కూడా మీ అందరూ రావడానికి ప్రత్యేకంగా బ్రిడ్జ్ ఏర్పాటు చేసి దేవ దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రేపటి నుంచి మరికొన్ని విగ్రహాలు కూడా ప్రేకడానికి విచ్చేస్తున్నాయి. ఏదైతే అయంలో ఉన్న బాలరాముడు నమూనా, అలాగే మారాహి అమ్మవారి విగ్రహాన్ని కూడా రేపు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఎల్లుండి నుంచి ఆ దర్శనం కూడా ఉంటది. కావున దయచేసి ఇది అందరూ కూడా గమనించవలసిందిగా ఉన్నాం. అయిపోతున్నారు, జరుగుతూ ఉండాలి, జరుగుతూ ఉండాలి. నడుస్తూ దేవుడు చూడండి, వెనక్కి నడుస్తూ ఫోటోలు తీయండి. దయచేసి ఫోటోలు ఆగిపోతూ ఉన్నారు. వేలాది మంది వ్యక్తులు కొంతమంది బ్రిడ్జి దిగిన తర్వాత ఇంకొంతమంది పైకి పంపించడం జరుగుతుంది. అర్థం చేసుకోండి. సెక్యూరిటీ చూసుకోవాలి కాబట్టి. విజయ మహాగణేశుడిని దర్శించుకున్నారు కదా. వీడియో చివరి వరకు చూసిన వారందరికీ ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.